సంక్రాంతి అయినా, దసరా అయినా, ఏ పండగ అయినా ఇట్లా పిండి వంటలు, పూరీలో ఇట్లా చికెన్, మటన్ అయితే కామన్. ఇంక నేను ఫుల్ రెసిపీలు అయితే పెట్టలేదు. పూరీలు అందరికీ తెలిసిందే. అయితే చికెన్ రెసిపీ సింపుల్ వేలో నేను చెప్పేస్తాను. ఆనియన్ పెట్టేసుకొని ఫస్టే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నామంటే పసుపు, ఉప్పు, కారం అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మంచిగా కలిపి పెట్టేసి హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత ఫస్ట్ ఆయిల్ పోసేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసేసిన తర్వాత చికెన్ వేసేసుకొని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ కొంచెం కారం వేసేసుకొని టొమాటో వేసేసుకొని అది ఉడికిన తర్వాత కొంచెం పేస్ట్ వేసి పెట్టుకున్నాం అనమాట మసాలా గ్రేవీ కోసము. సో పల్లీలు, కొంచెము కొబ్బరి అండ్ నువ్వులు వేసేసుకొని మటన్ అండ్ చికెన్ సేమ్ రెసిపీ అనమాట. టేస్ట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మటన్కి మటన్ టేస్ట్, చికెన్కి చికెన్ టేస్ట్ వస్తుంది కదా. సో ఏడ్చినట్టుంది మీ సామెత అంటారా? లేదు, సూపర్ టేస్ట్ అయితే అయ్యింది. ఇంకా ఫుల్ రెసిపీ పెట్టడం అని అంటే పండగల టైంలో కుదరదు కదా అని చెప్పి సింపుల్గా నేనైతే ఇట్లా పెట్టేసుకున్నాను. దీనికి కాంబినేషన్లో బగారా రైస్ అందరికీ తెలిసిందే కదా. సో నేను సింపుల్గా లాస్ట్లో అయితే యాడ్ చేసేసిన. ఇంకా మా మటన్ కర్రీ, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో తినే క్లిప్ అయితే మాది మిస్ అయిపోయింది. బట్ మేమైతే పండగ అయితే ఇట్లా సింపుల్గా చేసేసుకున్నాం. అందరికీ వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ